విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను సైబర్ క్రైమ్ నేరగాళ్లుగా మారుస్తున్న ముఠ. ఒప్పుకోకపోతే కరెంట్ షాకులు, భయంకరమైన టార్చర్. అసలేం జరుగుతోంది? ఎవరా క్రూరులు? యువతను సైబర్ నేరగాళ్లుగా మారుస్తున్న దుండగులెవరు? ఒప్పుకోకపోతే కరెంట్ షాకులు పెడతారా? జగిత్యాల వేదికగా జరిగిన వికృత క్రీడ. బాధితుల వద్దే డబ్బులు తీసుకుని వారినే టార్చర్ చేసి చివరికి సైబర్ నేరగాళ్లుగా మారుస్తున్న ముఠాపై ప్రత్యేక కథనం. వివరాల్లోకి వెళితే షాక్ కాక తప్పదు. లావోస్ అనే దేశంలో ఉద్యోగాలు ఇస్తామని మోసం చేస్తున్నారు దుండగులు. పోని మోసం చేసి వదిలేస్తున్నారా అంటే అది కాదు. బాధితులను కరెంట్ షాక్లకు గురి చేశారు. వారి మాట వినకపోతే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. చివరికి బలవంతంగా సైబర్ క్రైమ్ చేయించారు. ఈ ఘటన తాజాగా దారుణంగా మారింది. జగిత్యాలలో వెలుగు చూసిన ఈ సంఘటన షాక్కి గురి చేస్తుంది. థాయిలాండ్ బ్యాంకాక్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మిస్తున్నారు. ఏకంగా వారి నుంచి డబ్బును వసూలు చేసి లావోస్ అనే దేశానికి పంపిస్తున్నారు. అక్కడికి చేరుకున్నాక టార్చర్ పెడుతున్నారు. పాస్పోర్ట్ లాక్కొని చుక్కలు చూపెడుతున్నారు. సైబర్ నేరగాళ్లుగా బాధితులను తయారు చేస్తున్నారు. ఈ ముఠాపై 2025లోనే పోలీస్ కేసు నమోదైందన్నారు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్. అప్పటి నుంచి పక్కా ప్లాన్తో ట్రాక్ చేస్తున్నట్టు తెలిపారు. తాజా నిందితులను పట్టుకున్నట్టు తెలిపారు. ముఠాలో భాగమైన ఇస్లావత్ విజేందర్ అలియాస్ ఆండ్రూ, మీసాల రాజశేఖర్, దుండగులు కళ్యాణ్ రమేష్, శ్యామరావు రాజశేఖర్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మరో ముఖ్యమైన నిందితుడు వైజాగ్కు చెందిన రాజు లావోస్లో ఉన్నట్టు తెలిపారు. పోలీసులు నిందితుల నుంచి 4 సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మనకి ఈ కేసు లాస్ట్ ఇయర్ 88/25 మన రూరల్ పోలీస్ లిమిట్ లో. సో అప్పటి నుంచి మనం ఈ అక్యూజ్ వాళ్ళ మీద నిఘా పెడుతున్నాం. వాళ్ళ మీద మొత్తం మనం మానిటరింగ్ ఉంది. వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎక్కడ వెళ్తున్నారు అన్ని మనం నిఘా పెట్టి వాళ్ళ మీద ఫోకస్ చేసి ఈరోజు మనం వాళ్ళకి పట్టుకున్నాం. వాళ్ళతో పాటు ఈ మెయిన్ దీంట్లో ఇస్లావత్ విజేందర్ ఉన్నారు. సో వాళ్ళు లావోస్ లో ఇంతకు ముందే 2 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడి నుంచి మన ఫేక్ ఏజెంట్ గా ఈ మిస్లా రాజశేఖర్, దొండుల్లా కళ్యాణ్, శ్యామరావు రాజశేఖర్ కూడా ఇక్కడి నుంచి చాలా విక్టిమ్స్ కి పంపారు. నిందితులు విదేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి యువతను వలలో వేసేవారు. ముఖ్యంగా థాయిలాండ్, బ్యాంకాక్లో కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరుతో పంపిస్తామని చెప్పి బాధితులను విదేశాలకు తరలించేవారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారి పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకునేవారు. డబ్బు లాక్కుని బలవంతంగా సైబర్ మోసాల్లో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చేవారు. పైగా అమానుషంగా హింసించేవారని పోలీసులు తెలిపారు. సైబర్ మోసాలకు ఒప్పుకోకపోతే ఎలక్ట్రిక్ షాక్లు ఇవ్వడం, శారీరకంగా వేధించడం వంటి టార్చర్ పద్ధతులను అమలు చేసేవారని వెల్లడించారు. తమ కుటుంబాలను చూడాలంటే, సొంత గ్రామానికి తిరిగి వెళ్లాలంటే మోసాల్లో పాల్గొనాల్సిందేనని బెదిరించేవారు. దీంతో బాధితులు దిక్కులేక చివరికి సైబర్ నేరాలకు పాల్పడేందుకు ఒప్పుకునేలా చేసేవారు. మోసాలకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చేవారని పోలీసులు తెలిపారు. సాధారణ ప్రజలకు ఫోన్ చేసి పెట్టుబడులు పెట్టమని మోసం చేయాలని బాధితులను ముఠా బలవంతం చేసేది. ఎక్కువగా లాభాలొస్తాయని ఆశ చూపించి బాధితులతోనే నేరాలు చేయించేవారు. ఈ విధంగా ప్రజలను నేరాల బారిన పడేసేవారన్నారు. అంతర్జాతీయ సైబర్ మోసాల నెట్వర్క్గా ఈ ముఠా పనిచేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే 2025లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. అప్పటి నుంచి నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగించగా తాజాగా అసలు ముఠా సభ్యులను పట్టుకున్నామని వెల్లడించారు. ముఠాకు చెందిన ఇస్లావత్ విజేందర్ అలియాస్ ఆండ్రూ, మీసాల రాజశేఖర్, దుండగులు కళ్యాణ్ రమేష్, శ్యామరావులు రాజశేఖర్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. మరో నిందితుడు వైజాగ్కు చెందిన రాజు ప్రస్తుతం లావోస్లో ఉన్నట్లు సమాచారం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసే ముఠాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ కాల్స్, ఆకర్షణీయ ఉద్యోగ ప్రకటనలు నమ్మకూడదని సూచించారు. విదేశాల్లో ఉద్యోగం పేరుతో భారీ మొత్తంలో డబ్బు అడిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
ఈ ఘటన యువతకు గట్టి హెచ్చరికగా నిలుస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన అనే ఆశతో తెలియని వ్యక్తులను నమ్మడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విదేశీ అవకాశాల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకుని అధికారిక మార్గాల ద్వారా మాత్రమే వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ కేసు ద్వారా అంతర్జాతీయ సైబర్ నేరాల వెనుక ఉన్న దారుణ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. అండ్ ఈ సైబర్ స్లేవరీతోని చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తే మన పోలీస్ వాళ్ళకి వెంటనే చెప్పండి, మనం ఖచ్చితంగానే మీకు సాయం ఇస్తున్నాం. మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయితే మీ మీద కూడా లీగల్ కాన్సిక్వెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా ఒకటి మీరు దృష్టిలో తీసుకోండి.